గారు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ డెవలప్మెంట్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండెడ్ సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తూ ఉన్నారు పోలీసులు. సో ఈ కేసులో చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలక విషయాలు ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, రియల్లీ ఇట్స్ ఎ బిగ్ బ్రేకింగ్ ఆఫ్ ద డే. ఈ డేలోని ఇది బిగ్ బ్రేకింగ్. ఎందుకంటే సాయి కృష్ణ అదృశ్యం, సాయి కృష్ణ మిస్సింగ్, సాయి కృష్ణ బతుకున్నాడా లేదా, తల్లి డెడ్ బాడీ అడుగుతుందంటే పోలీసులు చంపేశారా, జరగరాని జరిగిందా, ఎందుకు కృష్ణలంక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేసేశారు, ఈ ప్రశ్నలు అన్నీ వస్తున్నప్పుడు చనిపోయాడని మీకు తెలుసా, మీడియాకు తెలుసా, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని మనం అనాలిసిస్ చేసినప్పుడు అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక విషయం క్లియర్ కట్గా ఓపెన్ అయిపోయింది. అది ఏంటంటే సాయి కృష్ణది కస్టోడియల్ డెత్. సాయి కృష్ణ చనిపోయాడు. మరొకసారి వినండి గట్టిగా, సాయి కృష్ణ చనిపోయాడు. సాయి కృష్ణది కస్టోడియల్ డెత్. కస్టడీలో ఉన్నప్పుడే మరణించాడు. ఆ సమాచారాన్ని పోలీసులు దాచారు. మెజిస్ట్రేట్కి కూడా అందివ్వలేదు. మెజిస్ట్రేట్ని కూడా తప్పుదో పట్టించారు. దీనికి సంబంధించిన సిఏ నాగరాజుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ప్రస్తుతం 99 టీవీ చేతిలో ఉంది. చాలా సంచలన విషయాలు ఈ రిమాండ్ రిపోర్ట్లో మనకి ఈరోజు కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ చనిపోయాడు ఫిక్స్, రిమాండ్ రిపోర్ట్లో ఫిక్స్ అయిపోయింది. కీలకమైన అంశాలు. ఇప్పుడు రాజమండ్రి జైలుకు నాగరాజును తరలిస్తున్నారు. రేపొద్దున ఖచ్చితంగా నాగరాజుకు ఈ కస్టోడియల్ డెత్లో సహకరించిన వాళ్ళందరూ రేపొద్దున మొన్న మనం మదురై కోర్టు తీర్పు కూడా చూసాం. మోస్ట్ డెత్ సెంటెన్స్ కూడా ఛాన్స్ ఉంది. అత్యంత బిగ్ బ్రేకింగ్. దేశం అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు, విజయవాడ వైపు, కృష్ణలంక వైపు చూడాల్సినంత ఒక బిగ్ బ్రేకింగ్ అంశం ఇప్పుడు తెర ముందుకు వచ్చేసింది. చాలా కీలకమైన అంశాలు ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. రిమాండ్ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు? సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ రిమాండ్ రిపోర్ట్ ఫిక్స్ చేసేసింది, అనౌన్స్ చేసేసింది అఫీషియల్గా. సాయి కృష్ణ డెడ్ బాడీని డిస్ట్రాయ్ చేశారు. చూసారు, ఇదే కీలకం. అంటే సాయి కృష్ణ డెడ్ బాడీని డిస్ట్రాయ్ చేసేశారు, కనిపించకుండా మొత్తం వీళ్ళే ఓన్ డెసిషన్ తీసేసుకొని చట్టంని పక్కన పెట్టేసి, రూల్స్ని పక్కన పెట్టేసి వీళ్ళే ఒక డెడ్ బాడీని డిస్ట్రాయ్ చేసేసారు. అంటే తునాతునకలు చేసేసారు. దాన్ని నామరూపాలు లేకుండా అన్నట్టుగా దాన్ని డిస్ట్రాయ్ చేసేసారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న కోర్టులో హాజరుపరచలేదు. తప్పులు చూడండి, 1 by 1 తప్పులు ఎట్లా చేశారు. జూన్ 6 నుంచి 19వ తేదీ మధ్య కృష్ణలంక పిఎస్ పరిధిలో ఘటన అని ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు. జూన్ 6, 19వ తేదీ అంటే 19వ తేదీ కాదు, ఎందుకంటే ఈ సంఘటనకు సంబంధించి గత 10 రోజులుగా మనం మాట్లాడుతున్నాం. జూన్ 6 అంటున్నారు, కానీ ఇంకా దీనిపై క్లారిటీ రావాలి. మే 23, 24, 25 ఈ 3 తేదీలు అత్యంత కీలకమైనవి. ఆ తేదీల్లోనే జరగరానిది జరిగిపోయింది, కానీ ఫిక్స్ అయిపోయింది. సాయి కృష్ణ డెత్ అనేది కేవలం ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా జూన్ 6 తర్వాత జరగలేదు. మే 23, 24, 25 3 తేదీల్లో ఒకరోజు జరిగింది అనేది వాస్తవం. రెండోది, సాయి కృష్ణ డెడ్ బాడీని మాయం చేసినట్టు ఏం ఆధారాలు ఉన్నాయని కోర్టు ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగా సీసీ ఫుటేజ్ మాయం చేశారని న్యాయవాది తెలియజేశారు. ఇంత మేజర్ ఇష్యూ జరిగిన తర్వాత సిఏ నాగరాజు పైన, కృష్ణలంక పిఎస్ పైన అందరి వేళ్లు ఎత్తి చూపుతున్నప్పుడు అప్పటికీ కూడా పోలీసులు ఎంత హైడ్రామా సృష్టించారంటే కృష్ణలంకలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మాయం చేశారు. ఏడాది సీసీటీవీ ఫుటేజ్ అక్కడ కూడా దొరికిపోయారు. అంటే మొత్తం అంతా ఒక గ్రూప్గా, ఒక ప్లాన్డ్గా చేశారు. ఆ సంఘటన జరిగిన రోజు సిఏ నాగరాజుకి సహకరించిన వాళ్ళందరూ రేపు ఓచర్లు లెక్కట్టాల్సిందే. అంతకు మించి సంఘటన జరిగిన తర్వాత, ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా కృష్ణలంక పోలీసులు లేదంటే మిగతా వాళ్ళు సిఏ నాగరాజుని ఈ కస్టోడియల్ డెత్కు పాల్పడిన మిగతా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది. ఇది చాలా బిగ్ కాన్స్పిరసీ. ఎప్పటికీ అంటే ప్రతి క్షణం, ప్రతి అడుగులో ఈ కస్టోడియల్ డెత్కు పాల్పడిన సిఏ నాగరాజు మిగతా టీంని రక్షించడానికి కొందరు ప్రయత్నం చేశారు, కానీ ఇంక రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఆప్షన్ లేదు. పోలీసులు ఇంకా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. ఇప్పుడు ఏంటంటే ఈ సీసీ ఫుటేజ్ డేటా డివిఆర్లు కూడా లేకుండా చేశారు. ఈ డివిఆర్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించామని సిట్ కోర్టుకు తెలియజేసింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా ప్రస్తావించారు.
సాయికృష్ణ మరణించాడని తెలిసినా పోలీసులు మేజిస్ట్రేట్కి సమాచారం ఇవ్వలేదు. సాయికృష్ణ తల్లి పిఎస్కి వెళ్తే నాగరాజు దూషించాడు. అది కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అలాగే హైకోర్టు ముందు నిజాలు దాచారు, అది కూడా సిట్ ప్రస్తావించింది. కోర్టును తప్పుదో పట్టించారని రవిప్రకాష్, సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలో రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ పేర్కొంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపేయడం ద్వారా సాయికృష్ణ మరణించినట్టుగా గుర్తించామని సిట్ పేర్కొంది. కీలకంగా రిమాండ్ రిపోర్ట్లో సాయికృష్ణ మరణించాడన్న విషయం తేటతెల్లం అయిపోయింది. బిగ్ బ్రేకింగ్, ఇప్పుడు ఇండియాలోని ఇది బిగ్ బ్రేకింగ్. ఎందుకంటే ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న కీలక సంఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్, సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్, సిఐ నాగరాజు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ 99 టీవీ చేతిలో చేరింది. 14 రోజులు రిమాండ్ కూడా విధించారు నాగరాజుకి. రాజమండ్రి జైలుకి నాగరాజుని తరలించారు. కస్టోడియల్ డెత్ అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మొత్తం అన్ని ఫ్యాబ్రికేట్ చేసే ప్రయత్నం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేశారు. హైకోర్టుకి వివరాలు ఇవ్వకుండా దాచారు. మెజిస్ట్రేట్కి వివరాలు ఇవ్వకుండా దాచారు. అంటే ఎంత ఫ్యాబ్రికేటెడ్ గా పోలీసులు ఒక పెద్ద మాయ సృష్టించారు, ఎంత హైడ్రామా సృష్టించారు సాయికృష్ణ విషయంలో అనేది తేటతెల్లం అయిపోతుంది. కేవలం సిఐ నాగరాజే కాదు, సిఐ నాగరాజుకు సహకరించిన పోలీసులు, సంఘటన జరిగిన రోజు సహకరించిన పోలీసులు, అలాగే ఈ కస్టోడియల్ డెడ్ బాడీని డిస్ట్రాయ్ చేసేశారు. సాయికృష్ణ డెడ్ బాడీని, అది కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు, సిట్ పేర్కొంది. కాబట్టి ఆ డిస్ట్రాయ్ చేసే క్రమంలో ఎవరెవరైతే సహకరించారో వాళ్ళు కూడా రేపు పొద్దున్న గోచరం లెక్కట్టాల్సిందే. తమిళనాడులో మదురై కోర్టు ఏదైతే ఇచ్చిందో అటు లాకప్ డెత్కి సంబంధించి అలాంటి సంచలనమైన శిక్ష పడబోతోంది వీళ్ళందరికీ అనేది తేటతెల్లం అయిపోతుంది. సాయికృష్ణ మరణించాడని తెలిసినా కృష్ణలంక పోలీసులో సిబ్బంది సమాచారం మెజిస్ట్రేట్కి ఇవ్వలేదు. అలాగే సాయికృష్ణ తల్లిని నేను వెళ్తే నాగరాజు దూషించాడని నా తల్లి చెప్తున్నప్పుడు తల్లి తప్పుడు మాట్లాడుతుందని కొందరు అన్నారు. కానీ అది కూడా సిట్ తేల్చింది. ఎస్, నాగరాజు సాయికృష్ణ తల్లిని దూషించాడన్నది వాస్తవం, ఆమె తల్లి చెప్పింది వాస్తవం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో విచారణ చేపట్టామని సిట్టు పోలీసులు చెప్పారు. 17 మంది సాక్షులను ప్రశ్నించారు. అంటే సాక్షులను కూడా ప్రశ్నించారు. ఖచ్చితంగా కృష్ణలంకలో విజిల్ బోయర్ ఉండి ఉండవచ్చు, పూర్తి వివరాలు అంది ఉండవచ్చు. ఎందుకంటే శతంకోళం ఘటనలో మనం చూసాం, ఒక లేడీ కానిస్టేబుల్ మొత్తం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ని పోసగుచ్చినట్టు భయపడకుండా రేపొద్దున ఏదైనా సమస్య వస్తుందని ఆలోచించకుండా ఆమె చెప్పింది. అలాగే కృష్ణలంక ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ఎవరో ఒకరు పూర్తి సమాచారం ఇచ్చుంటారు. ఫస్ట్ మనం 99 టీవీ తరఫున అతనికి హ్యాట్సాప్ చెప్పాలి ఈ వివరాలు ఇచ్చిన వారికి. ఈ ఫోరెన్సిక్ సాయంతో సీసీ కెమెరా డేటా కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని కృష్ణలంక పోలీసు స్టేషన్లో చూసినట్టు ఎస్ఐ వాంగ్మూలం. కృష్ణలంకలో ఉన్న ఒక ఎస్ఐ, కృష్ణలంక పిఎస్లో పనిచేస్తున్న ఒక ఎస్ఐ ఈ విచారణలో భాగంగా వాంగ్మూలం ఇచ్చాడు. డెడ్ బాడీ చనిపోయాడు, డెడ్ బాడీని నేను చూశాను అని చెప్పాడు. ఇంకా ఇట్స్ వెరీ క్లియర్, పోలీసులు అడుగడుగునా దీన్ని దాయాలి, కప్పి పెట్టాలి, ఫ్యాబ్రికేట్ చేయాలని అడుగడుగున ప్రయత్నం చేశారు. పోలీసుల్లో ఒక టీం, ఒక వర్గం సిఐ నాగరాజ్ని సేవ్ చేయాలని ట్రై చేసింది. కానీ ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైపోయింది, సాయికృష్ణది కస్టోడియల్ డెత్, సిఐ నాగరాజు అండ్ టీం తప్పు చేసిందని తేలిపోయింది. కేర్ ఆఫ్ కృష్ణలంక పిఎస్ ఇప్పుడు నేషనల్ వైడ్ ట్రెండింగ్. కృష్ణలంక పోలీసులు ఎంత దుర్మార్గానికి పాల్పడతారని ఎవరు ఊహించి ఉండరు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్కి సంబంధించి అత్యంత కీలకమైన, అత్యంత టెరిఫిక్, అత్యంత సెన్సేషనల్ ఇష్యూ ఇది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరం. ఖచ్చితంగా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తర్వాత మళ్ళీ ఇంకా పూర్తిస్థాయి విచారణ ఇంకా పూర్తిగా కంటిన్యూ అవుతుంది. సాయికృష్ణ చనిపోయాడని తేలిపోయింది. సిఐ నాగరాజ్ టీము కృష్ణలంక టీము చేశారని తేలిపోయింది. సాక్ష్యాలను తారుమారు చేశారని తేలిపోయింది. సాయికృష్ణ డెడ్ బాడీని డిస్ట్రాయ్ చేశారని తేలిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేశారని తేలిపోయింది. మొత్తం అంతా టీం అంతా ఫ్యాబ్రికేట్ చేశారని తేలిపోయింది. ఇలాగ ప్రతి క్షణం ప్రతి అంశం తేలిపోయింది. ఇప్పుడు ఈ విషయంలో ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టే. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి, ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చేస్తున్నాయని అనడానికి ఇక్కడ స్కోప్ లేదు. ప్రభుత్వం కూడా ఇది గ్రహించింది. ప్రభుత్వం కూడా సంథింగ్ ఫిషీ అని గ్రహించింది. కాబట్టి సీనియర్ ఐపీఎస్ రవిప్రకాష్ నేతృత్వంలో ఒక సిట్ వేశారు. సిట్ నిర్మోహమాటంగా నిజాయితీగానే దర్యాప్తు చేసిందని అనుకోవాలి. మొత్తం విషయాలన్నింటినీ పోసగూర్చినట్టుగా ఫిక్స్ చేసింది. ఇప్పుడు ఇది రియల్లీ ఇంత సెన్సేషన్ ఇష్యూ మనం గతంలో ఏదో 1 or 2 సంఘటనలు మాట్లాడుకున్నాం. మనం జర్నలిజంలో ఉంటుండగా ఇలాంటి సెన్సేషన్ ఇష్యూ మనం మాట్లాడుకోవడం అనేది మనకి
చరిత్రలో గుర్తుండిపోయే అంశం. రవికృష్ణ గారు. రైట్ సతీష్ గారు, అంటే సాయి కృష్ణ చనిపోయాడు అనేది స్పష్టమైపోయింది. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు అంటూ ఉన్నట్టుగా. ఇక్కడ సిఐ నాగరాజు ఇప్పుడు మొదట్లో విఆర్ కి పంపించారు, ఆ తర్వాత కొంచెం ప్రెజర్ ఎక్కువైన తర్వాత సస్పెండ్ చేశారు. ఇప్పుడు అతను జాబ్ను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. జాబ్ను కోల్పోవడం మాత్రమే కాదు, ఇంత లాకప్ డెత్ కి పాల్పడ్డాడు కాబట్టి ఇతనే ఏవన్ అవుతాడు. కాబట్టి ఇతనికి అంటే మీరు ప్రస్తావించారు ఇంతకు ముందు మదురై కోర్టు, అవును, అంటే మరణ శిక్ష వరకు వెళ్లాల్సిందేనా, అంటే లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టేనా? అంతే ఇంకా సిఐ నాగరాజు చాప్టర్ క్లోజ్. గతంలో ఆయన మంచి ఆఫీసరు, ఆయన వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ని సెట్ చేశారు అని చాలా మంది సోషల్ మీడియాలో మద్దతుగా మాట్లాడారు, కొవ్వొత్తులు ర్యాలీ చేశారు. నిజంగా కొన్ని సందర్భాల్లో ఆయన నిజాయితీగా వ్యవహరించి ఉండవచ్చు. తాడేపల్లిలో ఏసీబీలో పనిచేసినప్పుడు కూడా నిజాయితీగా వ్యవహరించారని కొందరు అంటున్నారు. లేదు విపరీతంగా ఆస్తులు కూడబెట్టారు అంటూ కొన్ని కథనాలు ఈ 2 రోజులుగా వచ్చాయి. వాళ్ళ భావమరిది మొత్తం వ్యాపారాలను చూసుకుంటున్నాడు, ఈయన సంపాదించిన అని రకరకాలుగా వచ్చాయి. సరే, గత ఏదేమైపోయింది పక్కన పెడితే సాయి కృష్ణ వ్యవహారంలో ఆయన వ్యవహరించింది మాత్రం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు. కస్టోడియల్ డెత్ అయింది, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇక్కడ నాగరాజు తప్పు చేసేది అనేది ఒక అంశం ఎంతవరకు కరెక్టో, నాగరాజు వేరొకరి అంటే వేరొకరి దీంట్లో వేరొకరి వ్యూహంలో చిక్కుకుని బలి పశువు కూడా అయ్యాడనేది వాస్తవం. ఎందుకంటే దీని వెనక ఉన్నత అధికారుల్లో అయినా ఉండి ఉండవచ్చు, లేదంటే కొందరు రాజకీయ నేతలను ఉండి ఉండవచ్చు. వాళ్ళ డైరెక్షన్ మేరకు చేశాడా, లేదంటే వాళ్ళు ఒక భరోసా ఇస్తే చేశాడా అనేది ఇప్పుడు తేలాలి. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు తప్పించుకుంటారు, ఈజీగా తప్పించుకుంటారు. ఎందుకంటే సాయి కృష్ణకి సిఐ నాగరాజుకి మధ్య అంత శత్రుత్వం ఏముంటది? అవును, రైట్. అందుకు ఏదేమైనా పొలిటికల్ ప్రెజర్ ఉండొచ్చు. ఇది అందరికి గుణపాఠం అండి. ఇది అందరు పోలీసులకు కానీ అధికారులకు కానీ గుణపాఠం. మనం చూసాం గతంలో కూడా ఎవరెవరికో భయపడి, ఇప్పుడు మంత్రులకో ముఖ్యమంత్రులకో భయపడి, లేదంటే స్థానిక ప్రజాప్రతినిధులకో భయపడి మనం నచ్చినట్టు ఏదైనా చేసేస్తాం వాళ్ళు చూసుకుంటారంటే జీరో. ఇది ఖచ్చితంగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవాలనుకునే ప్రతి అధికారికి ఇది గుణపాఠం, చెంపపెట్టిది గుణపాఠం. ఇప్పుడైనా పోలీసులు అక్కడక్కడ ఇంకా ఆ పోలీసుల మీద ఆరోపణలు కొన్ని చోట్ల ఉన్నాయి, దురుసుగా ప్రవర్తిస్తారు, కొంత మిస్లీడింగ్ చేస్తారు, సాక్ష్యాలను తారుమారు చేస్తారు, రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఉంటారు. ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, అక్కడక్కడ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి పోలీస్ అధికారులందరికీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న పోలీస్ అందరికీ చెప్తున్నా 99 టీవీ చీఫ్ ఎడిటర్గా, ఇది మీకు ఒక గుణపాఠం, ఇది ఒక లెసన్. మీరు సాక్ష్యాలను ఫ్యాబ్రికేట్ చేయాలన్నా, అసలైన బాధితులకు న్యాయం చేయకుండా అన్యాయం వైపు నిలబడితే ఏం జరుగుతుందో ఇప్పుడు నాగరాజు ఉదంతమే ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక కేస్ స్టడీగా మిగిలిపోద్ది.